హలో ఫ్యామిలీ. ఇంట్లో ఖాళీగా ఏం కూర్చుంటాంలే ఎలాగో సాటర్‌డే కదా అని పక్కనే ఉన్న శ్రీకాళహస్తికైతే అక్క, బావతో వెళ్ళిపోయాను. మన కాళహస్తి సైడ్ కొండలకి కొదవుండదు. ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. సరే అని భక్త కన్నప్ప కొండ దగ్గరికైతే వెళ్ళిపోయాం. దేవుడు కనిపించేదాకా మన పోరాటం ఆగదన్నట్టు చకచకా మెట్లయితే ఎక్కేస్తున్నాను నేను మా కన్నయ్యని ఎత్తుకొని. మోక్షం కోసం పడే పాటలివన్నీ. మోక్షం సంగతేమో కానీ మెట్లెక్కేసరికి నాకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో ఎస్ఆర్‌కే అయితే గుర్తొచ్చేసాడు. దేవుడి గుడికొచ్చే సినిమాల గురించి మాట్లాడుతుంది ఏంటి అనుకోకండి. కష్టపడి కొండెక్కి ఒక్కసారిగా అక్కడున్న వ్యూ చూశాక మనసంతా తేలికయింది. అలా 2 వీడియోస్ తీసుకునేసరికి పక్కన చేరి మనల్ని ఒకరు పలకరించారు. నేను పర్మిషన్ లేకుండా వీడియోలు తీశానని పాపం ఫీల్ అయినట్టుంది. అలిగి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం దీని హడావిడే ఉంది. మామూలుగా చూస్తే మనకి ఎలాగో సాటిస్ఫాక్షన్ ఉండదని బైనాక్యులర్ పెట్టుకొని మరీ చూస్తున్నాను వ్యూని. ఇక్కడ నుంచి చూస్తుంటే కాళహస్తి మొత్తం కవర్ అయిపోతుంది. అంత బాగుంది వ్యూ అయితే. మీరు కూడా చూసేయండి వ్యూని. దూరం నుంచి అన్నీ చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా! ఇంకా అక్కడి నుంచి అయితే శివుడు, పార్వతి విగ్రహం దగ్గరికెళ్ళిపోయాం. కొండ కింద నుంచి చాలా సార్లు చూశాను. కొండెక్కి ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బా నచ్చేసింది నాకైతే. మంచి ఎండకెళ్ళేసరికి కళ్ళు కూడా కనిపించట్లేదు. ఇంకా అక్కడ అలా తిరిగేసి 2 ఫోటోలైతే తీసేసుకొని కొండ అయితే దిగేశాను. ఇంకా అక్కడి నుంచి భరద్వాజ తీర్థంకైతే వెళ్ళిపోయాం. అదే మన లోబాయి. అదేంటో కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ కపుల్సే కనబడుతున్నారు మాకక్కడ. వాళ్ళతో మనకేం పనిలే అనేసి సరే అని పార్క్‌లో పడి పరిగెత్తాం. బయటకొచ్చినప్పుడు మనం సాటిస్ఫై అయ్యేలా 2 ఫోటోలు, వీడియోలు తీసుకోకపోతే రాత్రికి నిద్ర కూడా పట్టదు మనకు. అందుకని ఎగిరెగిరి మరి ఫోటోలు తీసుకుంటున్నాను. సరే కదా ఆకలేస్తుందని అక్కడే ఉన్న ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే దాన్ని దొంగతనం చేయడానికి మన దగ్గరికి ఒకరొచ్చారు. ఐస్ క్రీమ్ కావాలి. నా ఐస్ క్రీమ్ అది. నా ఐస్ క్రీమ్. నా ఐస్ క్రీమ్ అది. ఇంకా అక్కడి నుంచి అయితే రామాపురం వెళ్ళిపోయాం. నేను చేసిన అల్లరి, కథా కహాని అంతా ఒక వీడియోలో చెప్పలేను. అందుకని ఇంకో లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. అది కూడా చూసేయండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నిక్కీ.